అందరికీ వందనాలు. మనం మందిరాలు చూసే క్రమంలో మనకి ఒక అందమైన చర్చి కనిపించింది. మనకి ఇక్కడ బంటిమల్లి మండలం బంటిమల్లి మండలం ముదినేపల్లి మండలం కొత్తపల్లి అనే ఊరు. కొత్తపల్లి అనే ఊర్లో మన బంటిపల్లి వెళ్ళే దారిలో కొత్తపల్లి అనే ఊర్లో మరి మనకి బంటిపల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్, కొత్తపల్లి అది మన గుడివాడ సైడ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి, మందిరం చాలా అందంగా ఉంది. చూద్దాం రండి. నిరీక్షణ ద్వారం, స్వచ్ఛమైన దేవుడి మాట. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని క్లిక్ చేయండి. చూడండి, మనకి ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో మనకి పునీత జాన్ మరియా వియన్ని గురు మండలం అనే మందిరం ఇక్కడ ఏర్పరిచారు. చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందంగా అక్కడ చాలా అద్భుతం. ఆ డిజైన్ కానీ, ఆర్చి డిజైన్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ ఇది కథోలిక్ చర్చి చర్చికి సంబంధించిన మందిరం. మరి చూసుకుంటే చాలా అంటే చాలా వ్యూ కూడా చాలా బాగుంది. మరి కాలువకి రోడ్డు పక్కన కాలువకి వంతెన నుంచి లోపలికి వెళ్ళడం, మరి మందిరం లోపలికి వెళ్ళడం, లోపల కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. మరి చూసుకుంటే మనకి ఇక్కడ మరియమాత మరియమాత మందిరం కూడా ఏర్పరిచి ఉంది. రోడ్డుకి రోడ్డుకి ఎదురుగా అటు రోడ్డుకి ఎదురుగా మనకి మరియమాత మందిరం ఏర్పడి ఉంది. చూసుకుంటే చాలా చక్కగా ఏర్పరిచారు. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఆ పైన మంచి డిజైన్ కలర్ కానీ చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉంది. మరి మా ప్రయాణంలో ఇలాంటి మంచి మంచి చర్చలు చూసినప్పుడల్లా మేము ఫోటోకి బంధించేస్తున్నాం మీకు చూపించడం కోసం. మరి చూసుకుంటే ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా మీకు ఉండాలి, కుటుంబానికి ఉండాలి, మాకు మా కుటుంబానికి ఉండాలి. అక్కడ చూసుకుంటే చాలా అంటే చూడముచ్చటగా ఉంది చర్చి. మరి లోపలికి వెళ్ళడానికి తలుపేసి ఉంది. మరి ఆ క్రమంలో మేము దూరం నుంచే చూపిస్తున్నాం మీకు. మరి చూడండి, ఈ బంటిపల్లి, ముదిరేపల్లి ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరూ ఈ మందిరానికి వస్తారు. ప్రతి ఆదివారం అంటే మందిరంకి వచ్చి దేవుడి దీవెనలు తీసుకుంటారు. మరి ఎప్పుడు పండుగ టయాల్లో వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చాలా అంటే ప్రసిద్ధి అయిన చర్చిల విషయంలో వస్తే ఇది ఒక మంచి ప్రసిద్ధి అయిన చర్చి. మరి చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా చక్కటి వాతావరణంలో ఆ మందిరాన్ని నిర్మించారు. మరి చాలా అద్భుతంగా ఉంది. మరి మరిన్ని వీడియోలు చక్కని వీడియోలు మా చక్కని మందిరాలు మీకు చూపిస్తాం. ఇంకా చూపిస్తూనే ఉంటాము. చూసుకున్నారు కదా, ఇక్కడ మనం ఈ కాలువ పక్కగా మందిరం, చక్కగా రోడ్డు ఇరువైపులా చక్కగా వాతావరణంతో కూడి ఉంది. మెయిన్ గేటు చక్కగా చూసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. మరి తల్లి కూడా చక్కని అందంతో తీర్చిదిద్దారు. మరి మరి ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చర్చలు చూపించే అవకాశాన్ని మాకు దేవుడు కలగజేయాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.